హాయ్ అండి, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తల్వార్ సిగ్నల్ నుండి రైట్కి టర్న్ అవ్వగానే ఒక బస్ స్టాండ్ కనపడింది. అంతకు ముందర ఎప్పుడు చూడలేదు. మరి ఇక్కడ న్యూగా పెట్టారేమో. అంతకు ముందలైతే సూక్ బ్యాక్ సైడ్ ఉండేది. మరి అక్కడ ఉందో లేదో కన్ఫామ్గా తెలియదు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖతార్. ఈ రంజాన్కి గోల్డ్ పింక్ కలర్స్తో మెరిసిపోతుంది. ఇలా పైన జెండా గాలికి రెపరెపలాడుతూ బాగా ఎన్హాన్స్ చేస్తుంది బిల్డింగ్ అందాన్ని ఇంకా బాగా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. రంజాన్ సెలబ్రేషన్స్లో 4-5 ప్లేసెస్లో ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయి. మేము కతారా వెళ్ళి విజిట్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. కార్నిష్ రోడ్డు ఫుల్ ట్రాఫిక్ ఉండడంతో ఈ వే సెలెక్ట్ చేసుకున్నాం ఈరోజు. ఈ వీడియోలో కతారా కల్చరల్ విలేజ్లో ఏమేమి ఈవెంట్స్ జరిగాయి, ఈ రంజాన్కి ఫైర్ వర్క్స్ ఎలా డిస్ప్లే చేశారో అనేది చూద్దాము. ఈ కంట్రీలో రంజాన్కి 1 వీక్ ఇచ్చారు పబ్లిక్ హాలిడేస్. ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి 3 days ఇచ్చారు. ఈ 3 days ఫుల్ రోడ్లన్నీ అసలు ఖాళీనే ఉండదు, ఫుల్ ట్రాఫిక్ ఉంటానే ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే సేఫ్గా డ్రైవ్ చేయండి. ఏదైనా ప్లేస్ విజిట్ చేయాలనుకుంటే 2 hours ముందల బయలుదేరిపోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది, హడావుడి పడకుండా. కతారా బీచ్ రోడ్డుకి ఎంటర్ అయిపోయాము. ఈ రోడ్డుకి రైట్ సైడ్లో జంగా బ్లాక్స్ హోటల్, కస్సర్ ప్లాజా టవర్స్, రెస్టారెంట్స్, కేవ్స్, బ్యాంక్స్, ఇంటర్ కాంటినెంటల్ హోటల్, కస్సర్ పార్క్ అవన్నీ ఉంటాయి ఇటు సైడు. వాటి మీద కూడా ఈద్ ముబారక్ అని డిస్ప్లే చేస్తున్నారు. ఈ హోటల్ అండ్ టవర్స్కి ఎదురుగా ఉన్న వాటి రిసార్ట్స్కి ఏమో బుక్ చేసుకోవాలి ముందుగానే. ఈ కతారా బీచ్కి బుక్ చేసుకో అవసరం లేదు, ఫ్రీ ఎంట్రీని. కొన్ని స్పాట్స్ మాత్రం ప్రీ బుకింగ్ ఉంటాయి. పర్టికులర్లీ ఎక్కువ లోకల్ పీపుల్ విజిట్ చేస్తూ ఉంటారు వాటిల్లో. విఐపి కేటగిరీస్. ఇది కతారా సౌత్ కార్ పార్కింగ్ ఏరియా. వెతకగా మా కోసం ఒకళ్ళు ఖాళీ చేశారు జస్ట్ అప్పుడే. లక్కీగా దొరికింది పార్కింగ్. ఎక్కడికైనా వెళ్తే మనం ముందుగా వెతికేది ఫుడ్డే కదా. ట్రావెల్ చేసి వెళ్ళంగానే ఏమేమి ఉన్నాయా, మన ఇండియన్ ఫుడ్ ఏమన్నా ఉందా అని వెతుకుతూ ఉంటాం కదా. బట్ ఇక్కడ ఇండియన్ ఫుడ్ ఏమి లేదు, వేరే కంట్రీస్ ఫుడ్ అన్నీ ఉంది. చాయ్ చపాతీ మాత్రం ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ ఇంకా వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. అరబిక్ ఫుడ్ రెస్టారెంట్స్తో పాటు యూరోప్, యామెన్, గల్ఫ్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. బట్ అన్నీ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఫైర్ వర్క్స్ జస్ట్ 10 minutes నాన్ స్టాప్గా డిస్ప్లే చేస్తారు. టైమింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏమి డిలే అనేవి ఉండవు. ఈవెన్ సెకండ్స్ కూడా డిలే ఉండదు. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏ టైం మెన్షన్ చేస్తారో ఆ టైంకి అలా డిస్ప్లే చేసేస్తారు. ప్లజెంట్గా అలా మ్యూజిక్ ప్లే చేస్తా ఫైర్ వర్క్స్ స్టార్ట్ చేశారు. ఇవన్నీ బీచ్లో అరేంజ్ చేసేసుకుంటారు. బ్యాక్ సైడ్న చాలా 2-3 kilometers దూరంలో. కాకపోతే మనకి చాలా నియర్ బై ఉంటాం కాబట్టి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి. డిఫరెంట్ డిజైన్స్ ఫార్మేషన్ చేసి అలా డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఇలా రంజాన్కి, నేషనల్ డేకి, బక్రీద్కి అలా ఎవ్రీ ఇయర్ డిస్ప్లే చేస్తూ ఉంటారు వాళ్ళ ఈవెంట్స్కి, ఫెస్టివల్స్కి. ఇలా ఈ ఫైర్ వర్క్స్ ఇలా దగ్గరగా చూడటం కూడా ఒక అద్భుతంలాగా అనిపిస్తాయి. మనసు ఎక్కడో ఆకాశంలో తేలిపోతూ ఉంటుంది నక్షత్రాలతో పాటు. ఇంకా ఆ 10 minutes అలా ప్రపంచాన్ని మర్చిపోయి మైండ్లో కూడా ఏమి గుర్తు రాకుండా అలా చూసేయటమే చాలా బాగుంటుంది ఫీలింగ్. ఎప్పుడైనా అలా టీవీలో చూడటమే కానీ లైవ్ ఎప్పుడు చూడలేదు. మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడు, క్రికెట్ మ్యాచ్ విన్ అయినప్పుడు, ఎన్ని గేమ్ షోస్లో విన్ అయినప్పుడు, ఇండియా గెలిచినప్పుడు అలా ప్లే చేస్తూ ఉంటారు కదా, అవి టెలివిజన్లో వాచ్ చేయడమే. ఈ కంట్రీకి వచ్చినాక కొంచెం క్లోజప్లో విజిట్ చేయడానికి ఛాన్స్ దొరికింది. ప్రతి పండగలోనూ దీపావళి కనిపిస్తుంది.
క్లైమాక్స్ ఫినిషింగ్ చేశారు హ్యాపీనెస్తో. ఇంకా ఇక్కడ ఈవెంట్స్ జరుగుతున్నాయి, విజిట్ చేద్దాం రండి. ఇక్కడ ఏదో గేమ్ షో జరుగుతున్నట్లుంది. ఆటో లెఫ్ట్ సైడ్న అరబిక్ ట్రెడిషనల్ డ్యాన్స్, మ్యూజిక్, సింగింగ్ చేస్తున్నారు. ఈ కత్తులు అలా పట్టుకొని వాళ్ళు పాట పాడుతూ, కొంతమంది పాట పాడుతూ, డ్రమ్స్ ప్లే చేస్తూ, డాన్స్ చేస్తూ ఉంటారు. చిన్న కథారీస్ వీళ్ళంతా. వీళ్ళు కూడా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలు పెడుతున్నారు, పెద్ద ఎలాగో చేయాలి కాబట్టి. అలా కొంచెం సీనియర్స్ ఏమో సింగింగ్ చేస్తూ వాళ్ళ ట్రెడిషనల్ సాంగ్స్ని డాన్స్ చేస్తూ ఉంటారు, అక్కడే స్వింగ్ చేస్తా. ఈ చిన్నపిల్లలేమో రౌండ్గా తిరుగుతూ ఉన్నారు, మధ్యలో వాళ్ళేమో డ్రమ్స్ ప్లే చేస్తున్నారు. ఈ సెక్యూరిటీ బాయ్ ఏమో ఎవరిని రానికుండా ఎవరైనా అటాక్ చేస్తారేమో అన్నట్లుగా బాగా 365 degrees యాంగిల్స్తో చెక్ చేస్తూ ఉన్నాడు. అప్పటికి పాపం ఏదో కంప్లైంట్ రైజ్ చేశాడు, పంపించేశాడు ఈయన. ఈ ఈవెంట్ని మేనేజ్ చేసేది ఈయనే అనుకుంటా. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి వీళ్ళు ఒక 10 to 15 minutes ఈ సాంగ్ని సేమ్ సాంగ్ కాదు, డిఫరెంట్ వాళ్ళ ట్రెడిషనల్లోని డిఫరెంట్ సాంగ్స్ మార్నింగ్ నుండి నైట్ దాకా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు పాపం ఎనర్జెటిక్గా. మేము ఇక్కడికి ఎంటర్ అయ్యాక సెకండ్ టైం పాడుతున్నారు మా ముందే. ఇంకా మార్నింగ్ నుండి ఇంకెన్నిసార్లు పాడారో వీ కాంట్ కౌంట్. చూసారా, పాట పాడేవాళ్ళు కూడా కత్తులన్నీ దాని వరల్లో నుంచి తీసేసి ఒక చేత్తో కత్తి పెట్టే వర పట్టేసుకున్నారు, ఒక చేత్తోనేమో పైన షోల్డర్స్ మీద పెట్టుకొని పాట పాడుతున్నారు, స్వింగ్ చేస్తా. ఏదో కొంచెం చిన్న చిన్న వర్డ్స్ అరబిక్ లాంగ్వేజెస్ అర్థమవుతాయి, కానీ ప్యూర్గా మాకు అర్థం కాదు. ఏదో ఆ మ్యూజిక్ ఆ రిథంలో అలా ఎంజాయ్ చేసేయటమైన సాంగ్ని. ఏ మ్యూజిక్ కనెక్ట్ అయిపోయినా కూడా ఎంజాయ్ చేసేస్తాం కదా, అంతేను. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకే వాయిస్తో పాడటం, అలా డ్రమ్స్ ప్లే చేయటము, పిల్లలు రౌండ్గా తిరగటము, ఇవన్నీ హార్ట్ బీట్ రిథమ్కి కూడా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి అనుకుంటా, ఏ మ్యూజిక్ అయినా. సో మనకేం ప్రాబ్లం లేదు లాంగ్వేజ్తో. వాళ్ళు పాడే సాంగ్కి లిరిక్స్కి మీనింగ్స్ తెలిసిందే, వాళ్ళ ట్రెడిషన్ ఇంకా బాగా అర్థమవుతుంది. కాకపోతే మనకి ఎక్కడో ఒక లైన్లో ఒక చిన్న సింగిల్ వర్డ్ అర్థమవుతుంది అంతేను. వీళ్ళ పెర్ఫార్మెన్స్ అయిపోయాక వీళ్ళలో ఇద్దరు కత్తులన్నీ కలెక్ట్ చేసేసి ఇలా అరేంజ్ చేస్తున్నారు 2 sides. ఇంకా 2 ఈవెంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.